హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అయితే చూడడం జరుగుతోంది. అంటే బ్యాక్ టు బ్యాక్ అంటే షో తర్వాత షో కాదు. మ్యాడ్ స్క్వేర్ సినిమా ఎలా ఉందిరా అంటే, క్లీన్ బ్రెయిన్తో ఏ లాజిక్ నాకు వద్దు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే నాకు కావాలి అని అనుకునే ఎవడైనా సరే థియేటర్కి వెళ్ళి కూర్చోండి, ఎంటర్టైన్ అవుతారు. మీరు పెట్టే 300కి ఓకే ఐ ఎంటర్టైన్డ్ అని చెప్పి మీరు ఫీల్ అవుతారు, వస్తారు బయటికి. ఇదైతే డ్యామ్ షూర్. నాకు స్టోరీ కావాలి, నాకు ఎమోషన్ కావాలి, నాకు ఒక ఊపు కావాలి సినిమాలో అని అంటే కనుక ఎంటర్టైన్మెంట్ పరంగా ఊపు వస్తుందేమో, కానీ స్టోరీ పరంగా ఎమోషన్ పరంగా ఇవేం వర్కౌట్ అవ్వవు. కేవలం వితౌట్ ఎనీ లాజిక్స్ సినిమా చూడండి, నచ్చుతుంది, చాలా బాగుంది. పర్సనల్గా నాకైతే నచ్చింది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. కంపేర్ చేయాలి అని అంటే మ్యాడ్ 1 మ్యాడ్ 2, అఫ్ కోర్స్ మ్యాడ్ 1 ఈజ్ ద తోపు. మ్యాడ్ 2 ఓకేష్, ఎందుకనంటే మ్యాడ్ 1 అది వేరు, అసలు ఆ వైబ్, ఆ ఊపు అది వేరు. ఇది సెకండ్ పార్ట్. దీనికి వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్సే చూశాను నేను. మ్యాడ్ 1 అంత తద్దిరిపోయింది, మ్యాడ్ 2 ఇంకా తోపు ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. సినిమా చూడాలి, ఎంటర్టైన్మెంట్ పరంగా నేను సాటిస్ఫై అవ్వాలి అనుకున్నా. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద మనీ ఆల్సో, వర్త్ ఇట్ ఫర్ మీ. ఇంకా నిన్న చూసిన రాబిన్ హుడ్ దాంతో కంపేర్ చేసుకుంటే చాలా 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 బెస్ట్ ఈ సినిమా అయితే. రాబిన్ హుడ్ అంత అనిపించలే. బుక్ మై షోల్లో వీటిల్లో దీంతో కంపేర్ చేస్తే దానికే రేటింగ్ ఎక్కువ పడుతుందేమో, కానీ అంత లేదు. సో నాకు తెలిసినంత వరకు మ్యాక్స్ ఇది లాగేస్తుంది. బాగుంది సినిమా, మంచి వీకెండ్ పడింది, లాంగ్ వీకెండ్. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో కూర్చోండి, పీక్స్లో ఎంటర్టైన్ అవుతారు, డ్యామ్ షూర్, మార్క్ మై వర్డ్స్. అంతే, ఒకటే మాట. అండ్ ఇంకోటి ఏంటంటే, నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను కొట్టి వాయించేయండి వీడియోస్ వ్యూస్ అన్నీ. మీ మీదే ఆధారపడి ఉన్నాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.